ఈరోజు వనపట్ట గ్రామం నందు ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. గ్రామం గిడుగు బాలస్వామి, గిడుగు బాలస్వామి అన్నదమ్ములు. వీళ్ళిద్దరు కూడా ఒక సౌడు మిద్దె ఉంటుంది, పురాతనమైన ఇల్లు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మిద్దె తడిచి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా చచ్చిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్ అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిచినటువంటి సౌడు మిద్దె వాళ్ళ మీద కూడడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మిద్దె చాలా నుంచి డిలాపిడేట్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే సెంటర్ తీసుకోవాలని అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాము. పట్ల జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ హాస్పిటల్లో ఫాదర్ జాయిన్ అయి ఉన్నారు. సో ఆయనను ఒకసారి చూసేసి ఎలా ఉన్నారనేది అన్ని రకాలుగా మెడికల్గా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై చేసినాం. అవన్నీ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేసుకోవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మనకి ఇమీడియట్గా ఈరోజు GOMS నెంబర్ 2 ప్రకారం మనము గవర్నమెంట్కి ప్రతి దానికి కూడా 4 lakhs ఈచ్ పర్సన్కి కూడా 4 lakhs వచ్చేటట్టు ఇమీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి అన్ని రకాలుగా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వనపట్ల గ్రామానికి చెందిన ఒక కుటుంబం, పేద కుటుంబం, చెత్త ఊలి కట్టెకప్పు కూలి 3 పిల్లలు, చిన్న పసిపిల్లలు, వారి తల్లి చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. వెంటనే మన నియోజకవర్గంలో మన తిమ్మాజీపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం, వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు, ఇప్పుడే చూసి రావడం జరిగింది. దురదృష్టకరం. ఇటువంటి నేచర్ విధించిన ఈ డిజాస్టర్ను మనము ఆపలేము, కానీ ఇది చాలా బాధాకరం. ఖండిస్తూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అది ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు, కట్టెకప్పున్న ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉంటే వారందరినీ ఎవాక్యుయేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాళ్లను ఇళ్లను షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మనిషికి గవర్నమెంట్ తరఫున 4 లక్షలు ఇవ్వబడుతుంది. అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అనొచ్చు చాలా మంది, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ వాళ్ళకు ఆ మనిషి వాళ్ళ తండ్రి గారు బతికినందుకు వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని ఈ ద్వారా తెలుపుతూ తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అంటే ఆ చిన్న పసికొనలు 7 ఏళ్లు 6 ఏళ్లు, బాబేమో సంవత్సరమే. చూస్తుంటే చాలా బాధాకరం, నాకే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇది వినగానే హైదరాబాద్లోనే పొద్దున వినగానే ఊటావుటిగా రావడం జరిగింది. కాబట్టి నేనే ఏం మాట్లాడలేకపోతున్నా. చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు చూసి బాధాకరంగా ఉంది. ఈ ఫ్యామిలీ, వారి తండ్రి గారైనా మన తల్లి గారైనా తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ
సెలవు తీసుకుంటాం. Audio Jungle.